రాజకీయం ఇదంతా. మాకు బాడీ చూపించక ముందు ఇవన్నీ రాజకీయం చేశారు. 10 లక్షలు మీ బాడీ చూపిస్తే మేము దీనికి యాక్సెప్ట్ చేయకపోదు. ఇప్పుడు మా అబ్బాయి చూసిన తర్వాత దెబ్బలు ఒళ్ళల్లో దెబ్బలు ఉన్నాయి. చెరువులో పడిపోయిన దెబ్బలు ఎలాగుంటాయి? మాకు చెరువులో పడిపోయిన దెబ్బలు ఎలా? శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం కురుడు పంచాయతీలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒక విద్యార్థి మృతి చెందినటువంటి ఘటన అయితే తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మృతి వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయంటూ కూడా కుటుంబీకులు అయితే ఆరోపిస్తున్నటువంటి విషయంలో అయితే ఈరోజు మీడియాని అప్రోచ్ అయినటువంటి సందర్భంలో మనం ఇక్కడ ఉన్నాము. అయితే గత 2 రోజుల క్రితం చనిపోయినటువంటి ఎవరైతే దుర్గాప్రసాద్ ఉన్నాడో ఆ వ్యక్తి కేవలం ఏదైతే హాస్టల్ తప్పిదం వల్లే చనిపోయాడు, చంపేసి ఉంటారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా కాకుండా ఒక శవాన్ని చూపించాలంటే సెటిల్మెంట్కి ముందు కూర్చోవాలంటూ కూడా ఒక 10 లక్షల సెటిల్మెంట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నటువంటి నేపథ్యం అయితే ఈరోజు కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే దుర్గాప్రసాద్ కుటుంబీకుల వద్ద అయితే ఉన్నామో వారి తల్లిదండ్రులను అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే, ఏంటి ఈ 10 లక్షల ఆరోపణలు ఏంటి, 10 లక్షల సెటిల్మెంట్ ఏంటి, అసలు మీ అబ్బాయి చనిపోయారంటూ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలో నిజానిజాలేంటి? నేను దుర్గాప్రసాద్ వాళ్ళ మదర్ని అండి. మేము పొద్దున మాకు అబ్బాయి మార్నింగ్ ఫోన్ చేశాడు, ఈవినింగ్ కల్లా మాకు 4 కల్లా కనిపించట్లేదని అంటే మాకు వాళ్ళు చెప్పలేదు. నెక్స్ట్ డే రోజు మా తరపున అబ్బాయి వెళ్ళాడు. ఇలాగా ఇంతమంది కనిపిస్తున్నారు, నేను 2 ట్రిప్లు వచ్చాను, మా దుర్గాప్రసాద్ ఏడి ఎక్కడ ఉన్నాడని అడిగితే ఏంది ముందే రోజు సండే రోజు వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు అడుగుతున్నారేమనుకొని వాళ్ళు అక్కడ చెప్పారు. చెప్పగానే మేము మా వాళ్ళు ఫోన్ చేశారు అక్కడికి. ఫోన్ చేసి దుర్గాప్రసాద్ వచ్చాడని. ఏంటి దుర్గాప్రసాద్ ఎలా వస్తాడు, మీరు పర్మిషన్ లేకుండా లీవ్ లెటర్ లేకుండా ఏం లేకుండా బయటికి ఎలా వస్తాడు అబ్బాయి అని మేము అడిగాము అతనికి. అడిగితే అతను చెప్పాడు, అంటే ఎప్పుడు అలాగే కదా వెళ్ళిపోతాడు, అలాగని వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు వెళ్ళిపోతాడు అలాగని? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? హాస్టల్లో ఏ అబ్బాయి బయటికి వెళ్తున్నాడు, ఏ అబ్బాయి లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్ళి ఎందుకు ఆడుతున్నారు, అసలు ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా చేశారు. అదీ కాక మీరు ఆ అబ్బాయి చనిపోయినాక కూడా ఎన్ని 2 రోజులు మిస్ అయిపోయినాక కూడా మాకు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్? అంటే మీకు అంత రెస్పాన్సిబిలిటీ లేదు. అబ్బాయిలు ఎవరు వెళ్తున్నారు, వస్తున్నారా, ఉంటున్నారా, తింటున్నారా లేదని మీకు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వార్డెన్ అంటే అక్కడ ఉండడు. ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా అది మాకు సంబంధం లేదు. మేము జాయిన్ చేసినప్పుడు ఏమని చెప్పారు, పిల్లలు బయటికి వెళ్లకుండా రెస్పాన్సిబిలిటీ మాది, 24 అవర్స్ మేము అక్కడ ఉంటాము, మేము చూసుకుంటామని హామీతోనే కదా మేము హాస్టల్లో వేసినాము. గవర్నమెంట్ హామీ ఇచ్చిందనే కదా మేము పిల్లడికి హాస్టల్లో వేసాము. ఏందండి గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ లేదు, హాస్టల్లోనా రెస్పాన్సిబిలిటీ లేదు. మళ్ళీ మా అబ్బాయి చనిపోయాడు, సెటిల్మెంట్ ఇంక అక్కడ. మేము ఎప్పుడో పొద్దున్న 4ంటికి వచ్చాము సోమవారం. మేము ఇక్కడ ఉండం, బయట ఉంటాం. మేము కూలాడితే కుండాడితే మేము బయటకు వెళ్ళి పని చేస్తేనే మాకు డబ్బులు. ఇదిగోండి సెటిల్మెంట్ 10 లక్షలకి సెటిల్మెంట్ చేశారు. రాజకీయం ఇదంతా. మాకు బాడీ చూపించక ముందు ఇవన్నీ రాజకీయం చేశారు. 10 లక్షలు మీ బాడీ చూపిస్తే మేము దీనికి యాక్సెప్ట్ చేయకపోదు. ఇప్పుడు మా అబ్బాయి చూసిన తర్వాత దెబ్బలు ఒళ్ళల్లో దెబ్బలు ఉన్నాయి. చెరువులో పడిపోయిన దెబ్బలు ఎలాగుంటాయి? మాకు చెరువులో పడిపోయిన దెబ్బలు ఎలా ఉంటాయి? కొన్ని ఆదివారం పడిపోయాడు, 4 గంటలకి మిస్ అయిపోయినాడు, ఆదివారం పడిపోయాడు. నెక్స్ట్ పొద్దునైనా పైకి తేలాలి కదా, అదే లేదు. బాడీ ఎలాగున్న బాడీ అలాగే ఫ్రెష్గా ఉన్నది, వాటర్ కూడా తెల. ఇంత ఏం పాయింట్ అంటే తనకి స్విమ్మింగ్ వచ్చు, ఈత వచ్చు. చెరువులో పడిపోయినా ఏ విధంగా అయినా బయటికి రావడానికి ట్రై చేస్తారు. ఇది ఏ అంటే పక్కా పగడబందీగా వాడికి కొట్టేసి ఒక రూమ్ లోనే బంధించేసి ఇష్టం వచ్చినట్టు బాధేసి ఆ సోమవారం రోజు చెరువులో పడేశారు. మాకు మా అబ్బాయికి ఏమయ్యింది, ఎలా చనిపోయాడు అనేది మాకు ఇప్పుడు కావాలి. మాకు ఈ డబ్బులతోని ఏడుతో మాకు సంబంధం లేదు. మాకు రాజకీయం ద్వారా డబ్బులు మాకు చేశారు, మాకు అదంతా సంబంధం. మా అబ్బాయి న్యాయం కావాలి మాకు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మీరు సెటిల్మెంట్ అన్నారు. అయితే ఎవరైతే మీ కుర్రోడు చనిపోయాడంటూ కూడా మీకు వచ్చినటువంటి మెసేజ్లో అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కుర్రోడిని చూపించలేదంటూ మీరు ఆరోపిస్తున్నారు. దానిలో ఎంతవరకు వాస్తవం? దీని మీద సైన్ పెడితే కానీ సార్ నాకు అబ్బాయిని చూపించలేదు సార్. మార్నింగ్ 5కి వచ్చాను. నేను 5కి వస్తే 3 గంటల వరకు నా కొడుకు చూపించలేదు. నా కొడుక్కి మెయిన్ ఇవే జరుగుతున్నాయి. ఇక రాజకీయం నడుస్తుంది తప్ప పిల్లైన తండ్రి వచ్చాడు, తండ్రికి పిల్లడు చూపిస్తానని చెప్పి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. పోలీసులు కూడా ఎస్ఐ గిస్ఐ అందరూ రాజకీయ ప్రకారం అన్ని నడిపించి ఈ సెటిల్మెంట్ అప్పుడు మాకు బాడీ చూపించారు సార్. అప్పుడు ఇప్పుడు సెటిల్మెంట్ ఏ విధంగా వాళ్ళు కోరారు? మీరేమన్నా సెటిల్మెంట్ కోరారా? కోరలేదు, వాళ్ళే మాకు పోస్ట్ చేశారనమాట. మీకు ఏదైనా సెటిల్మెంట్ అయితే బాడీ. నేను రాజకీయ నేను ఒక జనసేన అధ్యక్షుడు సార్. నేను పార్టీ కాడు నేను కూడా. కానీ అక్కడ
చెప్పిన పార్టీ గురించి మాట్లాడట్లేదు నేను, కానీ నా పిల్లలకి ఏమైంది అని నేను బాధతో నేను వస్తే నాకు రాజకీయ పరంగా ఈ ఫైల్ అంతా సంతకాలు పెట్టి నాకు చూపించారు సార్. నాకు దీనిలో ముఖ్యంగా ఎవరెవరు సాక్షి సంతకాలు పెట్టారు, మిమ్మల్ని రాజకీయంగా ఎవరు ప్రలోభాలకు పెట్టారు ఈ 10 లక్షల కోసం? యలమల కామేశ్వరం ఒక అబ్బాయి, యలమల కామేశ్వరం ప్రెసిడెంట్ సరేపల్లి ఆయన ఒక ఆయన, ఎగుల పాపారావు అని ఇక్కడ మన మాజీపడి పంచాయతీ ఆయన ఒకటి, తర్వాత వార్డెన్ గారు అని లక్ష్మణరావు అని ఒక వార్డెన్ గారు ఒక ఆయన, ఇక్కడ మా ఊరి పంచాయతీలో ఒక శ్రీను అని ఆయన ఒకటి పెట్టారు సార్. నా సంతకం సైన్ పెట్టలేదు సార్, ఇంకా నా సైన్ నాకు కావాలని. 2 రోజుల నుంచి మేము ఆ శవం చూసినాక దెబ్బలు చెరువులో మేము అంత తొందరగా ఎలా సార్ మేము తెలుసుకోగలము? మాకు అబ్బాయి 3 రోజుల నుంచి కనిపించట్లేదు, ఆ శవం ఎలాగున్నది ఏటున్నది మేము చూడగా ఆతృతలోనే మేము ఉండిపోయాం. అదంతా అయిపోయినాక ఆలోచించాం, దెబ్బలు ఎలా తగులుతాయి, చెరువులో పడిపోయినట్టు దెబ్బలు ఎలా తగులుతాయి? ఎవరైనా పగడబందిగా కొట్టారా, లేకపోతే చంపారా, లేకపోతే ఏమైనా పగలున్నాయా? మాకు అది కావాలి సార్, మాకు అబ్బాయి ఎలాగ చనిపోయాడు అనేది మాకు కావాలి. అమ్మ, మీకు ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఈ అనుమానాల ప్రక్రియలో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఏమైనా చేశారా? కంప్లైంట్ చేస్తే అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు సార్ నాకు. మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు సార్ నాకు. నేను ఏదైనా మాట్లాడితే అంటే ఇది మాట్లాడినాక కానీ అది మాట్లాడుతాను. ఎస్ఐ వచ్చాడు, కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చాడు, ఎస్ఐ డిఎస్ఐ, వీళ్ళందరూ వాళ్ళే వస్తున్నారు తప్ప నాకు ఈ విషయం చెప్పట్లేదు. మేమైనా వార్డెన్కి మాకు ముందు మా వార్డెన్ చూపించండి, మీ వార్డెన్తో మాట్లాడతామని అంటే వార్డెన్కి అరెస్ట్ అయ్యారు. వారు అరెస్ట్ అయినప్పుడు వార్డెన్ దగ్గర ఫోన్ ఎలా ఉంటుంది? అరెస్ట్ అయితే ఫోన్ ఎలా ఉంటది? జైల్లో ఉన్నాను అంటారు, ఒక చెట్టు సస్పెండ్ చేసినానని అంటున్నారు, ఒక 10 మాటలు అంటున్నారు. మేము అప్పటికన్నా వార్డెన్ రండి, వార్డెన్ వస్తేనే మాట్లాడతామంటే అప్పుడు పిలిపించారు. పిలిపించినాక బేలీలు కట్టుకొని మాకు నమ్మకం కదుగుతుందనే సరే మా రాజకీయ వాళ్ళు ఒప్పలేదు. అదిగో ఆ కాగితాలు ఒకటే చూపే, అప్పుడు ఆ కాగితాల మీద ఎవరెవరు సంతకాలు పెడితే అప్పుడే మాకు ఆ బాడీ ఇచ్చారు. మాకు బాడీ చూపెట్టలేదు. అయితే మీరు ఫైనల్గా చూసుకుంటే కనుక ఈ విషయంలో మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? అసలు మా అబ్బాయి ఎలా చనిపోయాడు అనేది మాకు కావాలి. తర్వాత ప్రభుత్వం మేము పేదోళ్ళము, తర్వాత వాళ్ళ కరుణించి మాకు ఎంత ఒకళ్ళు మేము యాక్సెప్ట్ చేసుకుంటాం సార్. అంతే, మా గవర్నమెంట్ తరఫున ఎంతో కొంత మాకు సాయం చేయాలి. కొడుకు జరిగింది సార్, ఇది ఇవాళ నా కొడుకు జరిగింది, రేపు ఇంకో కొడుకు జరగకూడదు, ఇంకొక అబ్బాయి కూడా జరగకూడదు సార్. ఇది నాకు ఎవరు తప్పు చేసినా ముందు అది నాకు కావాలి సార్, మెయిన్ అది నాకు కావాలి, మెయిన్ డీటెయిల్. నా కొడుకు చనిపోతే మినిమము ఒక బాత్రూమ్కి వెళ్ళో లేకపోతే వాష్రూమ్కి వెళ్ళి పడిపోతే మినిమం 2 hours 3 hours 4 hours మామూలుగా వాటర్ తాగేసి పిల్లలు లెగిసిపోవాలి, తేలిపోవాలి. వాటర్ తాగేసి లేదు. నా పిల్లడు ఎట్లా ఉన్నాడంటే నేను ఎట్లా ఉన్నాను, నా కొడుకు అట్లా ఉన్నాడు సార్, సేమ్ అట్లా ఉన్నాడు సార్. ఇది మొత్తం పగడబందీగా జరిగిపోయింది సార్. ఇది జరిగిపోయిన మార్నింగ్ అది మండే మార్నింగే చేస్తారు అక్కడ. ఇది ప్లాన్ చేసి ఎప్పుడు సండే చేస్తారు వీళ్ళు. ఆదివారం చేస్తారు, ఒక రూమ్లో పెట్టేశారు. ఏమంటే మండే మార్నింగే వేస్తారు. మేము ఎంక్వైరీ చేసిన వరకు కూడా వాళ్ళు కూడా రిసీవర్ ఇప్పుడు వరకు అవ్వలేదు. వార్డెన్ అవ్వలేదు, అక్కడ పక్కన ఎవరైనా పక్కన వాళ్ళు కూడా అవ్వలేదు. ఆ పక్కన వంట ఆమె చేస్తే ఆమె కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. నా కొడుకు పోనాడని చెప్పి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఈవేళ నా కొడుకు జరిగింది సార్, రేపు ఇంకొక అబ్బాయి జరగకూడదు సార్. ఇది ప్రాబ్లం. డబ్బు ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు నాకు 10 కోట్లు కొడుకు పోనాడు సార్. డబ్బుతో వస్తుంది సార్ నాకు ఈవేళ నా కొడుకు పోనాడు సార్. ఇది నాకు డబ్బు శాశ్వతం కాదు. ఇప్పుడు అది తప్పు ఎవరు చేశాడు నాకు అది నాకు ముందు తీసుకురండి సార్. అది అదేవిధంగా చూసుకుంటే ఇది మంత్రి నియోజకవర్గం, కింజరాపు అచ్చెన్నాయుడు తాలూకా నియోజకవర్గం. మరి మంత్రి నియోజకవర్గం అయ్యి ఉండి కూడా ఇలాంటి తప్పిదాలు చాలా జరుగుతున్నాయంటే దీన్ని ఏమనుకోవాలి మనం? గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల, గవర్నమెంట్ పట్టించుకోవడం వల్ల వీళ్ళు రాజకీయం ద్వారా ఇవి అవి నడుపుకుంటున్నారు, ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. మేము వచ్చి 2 రోజులు అవుతుంది, ఒక్కరు వచ్చి మాకు వచ్చి అడగలేదు ఎందుకమ్మా ఎలాగయ్యింది ఏమనుకని. ఈ మీడియా పబ్లికే వస్తున్నారు కానీ రాజకీయం వల్ల ఒక్కరు కూడా వచ్చి అమ్మ ఇలా జరిగింది అలా జరిగింది అని. ఎంతమంది హాస్పిటల్కి వచ్చారు, చాలా మంది వచ్చారు హాస్పిటల్కి, ఎందుకంటే అక్కడ సెటిల్మెంట్ల గురించి అని చాలా మంది వచ్చారు. మా బాడీ ఇచ్చేసి మీ దాని పరం చేసిన దాకా ఒక్క రాజకీయ మోడు కూడా రాలేదు. అప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు వచ్చి మాట్లాడలేరా? ఎలాగొందమ్మా మీ పరిస్థితి ఏంటి, ఉన్నారా తింటున్నారా అని కూడా పల్లె మరకు రాలేదు వాళ్ళు. ఏం రాజకీయం అండి ఇది? వాళ్ళకి నమ్మి మీ ఓట్లు వేస్తే మాకు ఇదేనా చూపించేది? కనీసం ఒక్క మాటైనా వచ్చి అడుగుతున్నారా మాకు? ఇదండి ఇలా ప్రభుత్వం ఇలా చేస్తున్నారు. సో ఇది చూసుకుంటే కనుక మనం ఈరోజు కోటబొమ్మలి మండలం కురుడు గ్రామంలో ఉన్నటువంటి కురుడు పంచాయతీలో ఉన్నటువంటి కమలనాథపురం గ్రామంలో అయితే ఉన్నాం. అయితే ఈ కమలనాథపురం గ్రామంలో అయితే కొంచెం విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే దుర్గాప్రసాద్ 6వ తరగతి చదువుతున్నాడో ఆ వ్యక్తి చనిపోయినటువంటి ఘటనలో ముఖ్యంగా వార్డెన్తో సెటిల్మెంట్ అయితే చేసినటువంటి
పత్రాలు అయితే మన చేతిలో ఉన్నాయి. వార్డెన్ తప్పిదమే అన్నట్టుగా కూడా ఇక్కడ రాసుకుని సుమారు 10 లక్షలకు సెటిల్మెంట్ చేస్తూ కూడా పెద్ద మనుషులు అయితే దీనిలో సంతకాలు కూడా పెట్టున్నారు. ముఖ్యంగా చూసుకుంటే దీనిలో ఏదైతే ఈ పంచాయతీ ప్రెసిడెంట్ వెలమల్ల కామేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టినట్టుగా కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా రాజకీయ కోణంలోనే కుట్ర జరిగింది అన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఏదైతే ఆ అబ్బాయి పైన దాడి జరిగిందో ఆ దాడిలోనే చనిపోయాడు, మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కనీసం శవాన్ని చూపించమంటే సెటిల్మెంట్ ముందు చర్చలు జరిగిన తర్వాత శవాన్ని చూపిస్తామనే ధోరణిలో అయితే ఆ రోజంతా నలిపిన తర్వాత తల్లిదండ్రులుగా మాకేం చేయాలో అర్థం కాకే ఈ సెటిల్మెంట్ల దగ్గర కూర్చున్నామే తప్పితే మాకు ₹1 కోటి కొడుకుపోయిన తర్వాత ఈ 10 లక్షలు ఒక లెక్క అన్నట్టుగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అయితే మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ఇటువంటి సన్నివేశాలు జరుగుతున్నప్పుడు రాజకీయ కుట్రలుగా ఇది చూడాలి. ఇది ఒక రకంగా ఇది రాజకీయంగానే మా కుర్రవాడిని చంపేశారంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి క్రమంలో సాక్షిభూతంగా అయితే ఈ సెటిల్మెంట్ పేపర్లు అనేవి మనం చూసుకోవచ్చు. అయితే వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఏదైతే ఈ దుర్గాప్రసాద్ చనిపోయిన ఘటన అయితే అది ఉందో అది పూర్తిగా నివృత్తి చేయాలి. అలాగే అదేవిధంగా మా తరపున కూడా కేసు కూడా తీసుకోవాలి పోలీసులు. మా అనుమానాలు ఉన్నాయి. ఏదైతే వార్డెన్ సెటిల్మెంట్కి పిలిచాడో అతన్ని ఒక 6 నెలలైనా జైలు శిక్ష అనుభవించేలా చేయాలి అంటూ కూడా ఇది ఇంకొక వ్యక్తికి ఇంకొక కుర్రోడికి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటూ కూడా ఈ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఒక కుర్రోడిని కోల్పోయినటువంటి స్థితిలో అయితే మేమున్నాము. ఈ స్థితిలో ఉండిన తర్వాత మాకు సానుభూతి అనేది ఏ రాజకీయ నేత నుంచి కూడా ఇక్కడికి రాలేదు. నేను కూడా ఒక జనసేన మెంబర్లో అయ్యి ఉండి కూడా నేను కనీసం రాజకీయ కోణంలో ఇది చూడలేదు. నా పిల్లడు పోయిన తర్వాత ఏం రాజకీయం అంటూ కూడా ఈ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా హాస్టల్లో చనిపోయినటువంటి విద్యార్థికి ప్రభుత్వం నుండే ఆర్థిక సాయం రావాలి. మంత్రి లోకేష్ లాంటి వాళ్ళు ఇలాంటి చొరవ తీసుకుని దీనిపైన దర్యాప్తు చేయాలంటూ కూడా వీళ్ళైతే తల్లిదండ్రులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది నిజంగా రాజకీయ కుట్రలో జరిగిందా, అసలు ఈ సెటిల్మెంట్ దందా ఏంటి? గతంలో చూసుకుంటే మన పలాస చూసుకుంటే కనుక పలాస అప్పలరాజు తనయుడు ఒక బైక్ యాక్సిడెంట్ ఘటనలో కూడా ఇదే తరహాలో సెటిల్మెంట్ చేసినటువంటి వ్యవహారం ఉంది. అయినప్పటికీ కూడా పలాస అప్పలరాజున అయితే మాజీ మంత్రి అప్పలరాజుని జైల్లో పెట్టిన సన్నివేశాలను. అయితే ఇక్కడ కూడా టీడీపీ వర్గీయులు కూడా ఇక్కడ ఈ చనిపోయినటువంటి బాలుడికి ఇక కనీసం తల్లిదండ్రులకి చూపించకుండా కూడా ఆ బాలుడి దగ్గర సెటిల్మెంట్ చేయించారంటే దీన్ని ఏమనుకోవాలి? ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇటు రాజకీయ వ్యక్తులు కానీ ఈ కోణాన్ని ఎటు తీసుకెళ్తున్నారు అనేది అయితే దీన్ని దర్యాప్తు చేయాల్సిందిగా కూడా వీళ్ళైతే కోరుతూ ఉన్నారు. మాకు డబ్బులు ముఖ్యం కాదు, మాకు అక్కడ నివేదిక ముఖ్యం అంటూ కూడా వీళ్ళైతే చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా ద్వంద్వ వైఖరిగా నటిస్తున్నారు. కనీసం మేము వెళ్తే కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి వాదన. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు దీనిపైన చొరవ తీసుకుని పూర్తిగా దర్యాప్తు చేసి తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళైతే కోరుతున్నారు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.